అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పత్రిక వేదికగా దేవుడు హుండీలను వైకాపా వదలలేదు, ఆనం రామనాయుడు ధ్వజం. శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి? చంద్రబాబు మండిపాటు. పవిత్రులు ఇద్దరు పవిత్ర కాపురానికి వచ్చారు కొత్తగా. నిజంగా వీళ్ళకి సిగ్గుశరం ఉందా లేకుంటే హిందూ సమాజం పైన అవగాహన ఉందా తెలియదు. కానీ వీళ్ళ హయాంలో జరిగినటువంటి అవకతవకల్ని ప్రజలకు దృష్టికి తీసుకెళ్తే వీళ్ళని ప్రజలు చేరదించుకుంటారు. ఒకసారి వీళ్ళ హయాంలో ఏం జరిగాయో ఒకసారి మనం ఆలోచిద్దాం. అహోబిలం టెంపుల్లో నలుగురు వ్యక్తులు హుండీలో నుంచి దొంగతనం చేస్తూ గత కొద్ది కాలంగా పట్టుబడ్డారు. అది దేవస్థానం కానీ ప్రభుత్వం కానీ పట్టుకోలే. ఒక భక్తుడు వేదికల మీద పదే పదే చెప్తుంటే ఆ వేదికల మీద భక్తులు చెప్పేటువంటి ఆధారంగా ఒక కేసు పెడితే వీళ్ళు 82,000 రూపాయలు దొంగతనం చేశారని చెప్పని నిర్ధారణ చేసి పట్టుకున్నారు. పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. స్టేషన్ బెదిరించి పంపించేశారు. వాళ్ళు అహోబిలం టెంపుల్ నుంచి ఎంత చోరీ చేశారనేటువంటిది ఆ లక్ష్మీ నరసింహుడికి ఎరుక. అదేవిధంగా సింహాచలంలో కూడా రమణ, సురేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు 55,000 రూపాయలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. వీళ్ళు గత కొద్ది కాలంగా ఇదే ఆనవాయితీలో దేవుడు హుండీలో నుంచి డబ్బు తీసేసేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. వీళ్ళు ఎంతకాలంగా ఎన్ని కోట్ల రూపాయలు ఈ సింహాచలం నుంచి తీసుకున్నారు అనేటువంటిది ఆ దేవుడికే ఎరుక. వీళ్ళందరికీ కూడా కేసు పెట్టి స్టేషన్ బెయిలిచ్చి ఇంటికి పంపించారు. కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి విచారించేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాల. అంటే ఈ రెండు దొంగతనాల్లో, ఈ రెండు చోరీల్లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారి ఓటా ఎంత, చంద్రబాబు నాయుడు గారి ఓటా ఎంత అనేటువంటిది ప్రజలకు చెప్పాలి మీరు. ఇదే విధంగా శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తొక్కిసలాట్లో 6 మంది చనిపోయారు. సింహాచలంలో గోడగూలి గంధోత్సవంలో 9 మంది చచ్చిపోయారు. కాశీబుగ్గలో తొక్కిసలాట్లో 10 మంది చచ్చిపోయారు. ఇంతమంది భక్తులు దుర్మరణం పాలైనా కానీ నిమ్మకి దిగినట్లు మీరు నీతి నిజాయితీగా మాట్లాడతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హిందూ దేవాలయాల మీద, హిందూ భక్తుల మీద, మనోభావాల మీద గౌరవం ఉంటే తక్షణం మీరు ముఖ్యమంత్రిగా, మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండడానికి తగదు, రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది.